నమస్తే అండి, నా పేరు దుర్గాదేవి. మా వారి పేరు మధుసూదన్ రావు. కేఎల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తారు. మాది గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర ఎర్రబాలెం అనే విలేజ్ అండి. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇంట్రెస్ట్ బాగా. పెళ్ళైన దగ్గర నుంచి కూడా అదే కంటిన్యూ అయ్యింది. ఈ ఇంట్లో ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండటం వల్ల కిందంతా చెట్లతో నింపేశాను. ఈ మధ్య టెర్రస్ గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేద్దామని అనిపించింది. రఘోత్తమ్ రెడ్డి గారి యూట్యూబ్ ఛానల్స్ చూడడం జరిగింది టెర్రస్ గార్డెనింగ్లో. సారీ మధ్య 2 years బ్యాక్ గుంటూరులో రైతునేస్తం వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తే వస్తారని తెలిసింది. మేము కూడా వెళ్ళటం జరిగింది ఆ మీటింగ్కి. అందులో పాల్గొనటం జరిగింది. వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసినందుకు కిట్ కూడా ఇచ్చారు, విత్తనాల కిట్టు. ఆ కిట్తోనే నేను పైన మడుల్లాగా కట్టించి స్టార్ట్ చేశానండి టెర్రస్ గార్డెనింగ్. స్టార్ట్ చేసి 6 months అవుతుందండి. ఒకేసారి కట్టడం జరగలేదు, కొంచెం కొంచెం డెవలప్ చేద్దామని స్టార్ట్ చేసాము. దీన్ని ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెంచుకోవాలని అనుకుంటున్నాము. టమాటాలు, బెండకాయలు, వంకాయలు, ఆకుకూరలు, బీరకాయ అవైతే వేసున్నాము ఇప్పటికే. టెర్రస్ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ కొద్దీ మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగిందండి. విజయవాడ వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఈ కిట్ ఒకటి సజెస్ట్ చేశారు మాకు. 3,000 కడితే 33 బస్తాలు మట్టి ఇచ్చారు, 1 బస్తా వేపపిండి ఇచ్చారు. ఇలాంటి గ్రో బ్యాగ్స్ 8 ఇచ్చారు, ప్లస్ స్ప్రేయర్ ఒకటి ఇచ్చారు. కిట్స్ ఇచ్చారు, సాయిల్ లూజ్ చేసుకోవడానికి అలాంటి కిట్స్ ఇచ్చారు. వాటితో స్టార్ట్ చేయడం జరిగిందండి. మేము స్టార్ట్ చేసి నిదానంగా వీటితో పాటు మడులు కూడా కట్టించుకోవడం జరిగిందండి. ఈ బ్యాగ్లో వచ్చేసి పసుపు దుంపలు నాటడం జరిగింది, పసుపు కొమ్ములు నాటడం జరిగింది. మేము రైతుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నామండి. పసుపు దుగ్గిరాల దగ్గర పసుపు నాటే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పచ్చి పసుపు దుంపలు ఇచ్చారు. వాటిని ఇంటికి తెచ్చుకొని మనం కట్ చేసుకొని మొలకలు వచ్చే వైపు పైకి వచ్చేటట్టు పెట్టుకుంటే 3 నెలలకి ఇట్లా మొక్కల్లాగా వచ్చినాయండి. 9 months క్రాప్ అంట ఇది. 9 నెలల తర్వాత దీన్ని పీకేసేస్తే లోపల నుంచి పసుపు దుంపలు ఊరుతాయని చెప్పారు. ఈ బ్యాగ్లో వచ్చేసి మధ్యలో స్టార్ ఫ్రూట్ పెట్టాను, కడియ నుంచి తెచ్చామండి. ఇది చుట్టూతోనేమో చామంతి పిలకలు పెట్టాము. ఇందులో వచ్చి అరటి పిలక పెట్టాము, కూర అరటి పిలక. ఇది చుట్టూతో వంగనారు పెట్టాను. ఇందులో వచ్చి చామంతి అను కనకాంబరం కలిపి పెట్టాను పూల మొక్కల కింద. ఇదేమో ములగ చెట్టు విత్తనం నాటడం జరిగింది. విత్తనం నాటితే ఒక కాయ వచ్చింది. ఇప్పుడు చూడాలి, 6 నెలలు అవుతుంది పెట్టి. ఇందులోనేమో తైవాన్ జామ అని కడియ నుంచి తెచ్చాము, అది పెట్టాము మధ్యలో. చుట్టూతోనేమో వంగనారు పెట్టాము. ఇదేమో చామంతి, సూట్ కేసు ఇరిగిపోతే పారేయటం ఎందుకని చెప్పి చామంతి నారు తెచ్చి దీనిలో పెట్టడం జరిగింది. ఇప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఇది వచ్చి గ్రైండర్ గిన్నె అండి. ఇది కింద బెజ్జం పడిపోయి కారిపోతుంది, అందుకని చెప్పి పారేయటం ఎందుకని వేస్ట్గా అడేనేమో పూల చెట్టు పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి వాటర్ టిన్ అండి, వాడేసింది వాటర్ టిన్ను. ఇది కూడా కారిపోయి పగిలిపోయిందండి, కారిపోయింది. ఇది వేస్ట్గా పారేయటం ఎందుకని చెప్పి దీనిలో అంజూర్ మొక్క నాటడం జరిగింది. ఇవి అంజూర్ కాయలు కూడా వచ్చినాయి. మేము ఆన్లైన్లో ఇలా గ్రో బ్యాగ్స్ తెచ్చుకున్నామండి, పాలిథిన్ గ్రో బ్యాగ్స్. వీటిల్లో వచ్చి బంతి పూలు, సబ్జా చెట్లు, తులసి అట్లా వేయటం జరిగింది. వేసి వీటిని కూడా ఇది ఇంట్లో వేస్ట్గా ఉన్న పైపులు అండి, పారేయటం ఎందుకని చెప్పి అటొక బ్రిక్ రాయి ఇటొకటి పెట్టేసి ఈ పైపుల మీద వీటిని పెట్టడం జరిగింది. వాటర్ లీక్ అయినా ఆగిపోకుండా పోతాయని చెప్పి ఇలా పెట్టడం జరిగిందండి. ఇది వచ్చేసి పెరుగు బకెట్ అండి, బచ్చరాకు వచ్చిందండి ఇందులో. దీనిలో మార్నింగ్ గ్లోరీ అనే పూల మొక్క విత్తనాలు వేసానండి. ఇవి పింక్ కలర్లో పూలు పూస్తాయి, పొద్దున పూట పూస్తాయి, మధ్యాహ్నానికి వడిలిపోతాయి. ఇది పైకి అల్లుకోవటం జరిగింది. ఇప్పటి
వరకు మనం గ్రో బ్యాగ్స్ కానీ ఇంట్లో వేస్ట్గా ఉన్న డబ్బాలు కానీ బకెట్లు కానీ యూస్ చేసుకోవడం జరిగింది పారేయకుండా. వాటి లైఫ్ టైం వచ్చేసి 2 years కానీ 5 years కానీ అంతవరకే ఉంటుంది. మాకు అలా ఉండటం ఇష్టం లేదు. పర్మనెంట్గా ఏదైనా చేసుకోవాలనే ఉద్దేశంతో మేము సిమెంట్తో మళ్ళు కట్టించుకోవడం జరిగిందండి. మాది వచ్చేసి 1000 square feet బిల్డింగ్ అండి. అందులో మొత్తం స్టార్ట్ చేయకుండా సగం వరకు ముందు స్టార్ట్ చేద్దామని చెప్పి ఇట్లా సిమెంట్తో మళ్ళు కట్టించుకోవడం జరిగిందండి. ఇవైతే లైఫ్ టైం ఉంటాయి కాబట్టి, లైఫ్ లాంగ్ ఉంటాయి కాబట్టి వీటిలో సాయిల్ ఒకసారి వేసుకుంటే సాయిల్ సరిపోతుంది, 6 నెలలకు ఒకసారి ఎరువు ఇచ్చుకుంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో మేము ఇలా సిమెంట్తో మళ్ళు కట్టించుకోవడం జరిగిందండి. వీటికి ఇన్స్పిరేషన్ అంటే రఘోత్తమ్ రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఇట్లా కట్టించుకున్నామండి, పర్మనెంట్ సెటప్ ఉండాలని చెప్పి. కూరగాయలు కానీ పర్టికులర్గా కూరగాయలకి ఆకుకూరలు కానీ చెప్పి వీటిని కట్టించుకోవడం జరిగిందండి. బెండ, టమాటా, వంకాయ, కంది గింజలు కూడా వేయటం జరిగిందండి. కంది వేసాము. తీగ జాతులు వచ్చి చిక్కుడు, అలసంద, డబల్ బీన్స్ అండి. ఇది వచ్చి నేతి బీర ఉందండి. నేతి బీర, ఇది చిక్కుడు ఉందండి. ఈ మడ వచ్చేసి ఆకుకూరల కోసం అని కట్టించడం జరిగింది. వీటిలానే కట్టించాము మధ్యలో పార్టీషన్ చేయడం జరిగిందండి ఆకుకూరల కోసం అని చెప్పి. ఇందులో వచ్చి బచ్చల కూర ఉంది, ముల్లంగి ఉంది, ఎర్ర తోటకూర, గోరుచిక్కుడు, తోటకూర, గోంగూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, పొన్నగంట ఆకు వేయటం జరిగిందండి. ఇది వచ్చి ఎర్ర బచ్చల కూర అండి. మొక్కలైతే పెంచాలని ఉంది కానీ వాటిని మడుల్లాగా కట్టించడం అలాంటివి మాకు ఐడియా లేదు. మా వారేమో కాలేజీకి వెళ్ళే బిజీగా ఉండటం వల్ల ఆయనకి కుదరదనమాట కట్టించడానికి. అందువల్ల ఈ విషయంలో మా మామగారు చాలా హెల్ప్ చేశారు. ఇవన్నీ దగ్గరుండి కట్టించారనమాట. మా మామయ్య గారు చెప్తారు వీటి వివరాలు, కొలతలు, వాటి గురించి. నమస్తే అండి, నా పేరు నాగేశ్వరరావు. ఈ అమ్మాయికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నాకు దిమ్మలై కట్టించమని చెప్పి అడిగింది. మా అబ్బాయి కూడా బిజీగా ఉంటాడు, కాలేజీలో ప్రొఫెసర్. ఆయన పొద్దున వెళ్తాడు, సాయంత్రం దాకా ఆయనకి డే అంతా కూడా అక్కడే గడిచిపోతూ ఉంటుంది ఆయనకి. అందుకని నేనే పూనుకొని ఇవన్నీ నిర్మాణం చేయించాను. ఈ దిమ్మ యొక్క హైట్ వచ్చేసి 1.5 feet అండి. ఓకే, విడ్త్ వచ్చేసి 3 feet, డెప్త్ వచ్చేసి 1.5 feet. ఇది ఈ సాయిల్ వేసినటువంటి టబ్ డెప్త్ వచ్చేసి 1.5 feet. లెంగ్త్ వచ్చేసి 20 feet అండి. 20 feet లెంగ్త్. దీన్ని మళ్ళీ ఒక 5 parts చేసాం. వివిధ రకాలైనటువంటి మొక్కలుగా విడివిడిగా ఉండాలనే ఉద్దేశంతో 5 parts చేసాం ఒకే టబ్నే. కిందేమో సిమెంట్ బ్రిక్స్ అండి. రెండు బ్రిక్స్ పెట్టాము ఒక్కోదానికి హైట్కి. తర్వాత దీనికేమో స్లాబ్ మనం ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు అలమారాలకి పెడతా ఉంటాం. దీంతో మన కంకర సిమెంటు కలిపి చిన్న బేబీ కంకర అని ఉంటుంది. ఆ బేబీ కంకరను సిమెంటు కలిపి అచ్చులు పోసేసి దాన్ని ఆరనిచ్చి ఈ రకంగా 3 feetలో దీని మీద ఈ దిమ్మల మీద పెట్టేసి మళ్ళీ దిమ్మల మీద ఈ కట్టాం. మామూలు ఇటుక రాయితోటి కట్టేసి ఇక ప్లాస్టింగ్ చేపించేసాం. తర్వాత ఇక నిదానంగా పెయింట్ అయ్యి వేయించాలి. ఇంకా దీనికి ఖర్చు వచ్చేసి 40,000 to 50,000 దాకా అయిందండి మొత్తం మీద. తర్వాత ఈ పైకి మనం తీగజాతి మొక్కలు అవి పెట్టుకోవాలని అంటే ఈ పైపులకు కూడా ఈ పందిరి మొత్తం మీద మనకు ఒక 15,000 20,000 దాకా అయిందండి. ఈ మడుల్లోకి వచ్చేసి మట్టి కింద మేము నర్సరీ నుంచి ఎర్రమట్టి తెచ్చుకున్నామండి. ఎర్రమట్టి తెచ్చుకుని మాకు గోశాల ఉంది దగ్గరలో. గోశాలలో బాగా మాగిన పశువుల ఎరువు తెచ్చుకున్నాము. రెండు కలిపి మడులు నింపడం జరిగింది. ఇప్పుడు వరకు వచ్చేసి ఎరువులే ఈ 2 కలిపి వేసాము. 15 రోజులకు ఒకసారి ఇంట్లో కూరగాయల వేస్ట్తో వచ్చిన
కంపోస్టు వేస్తూ ఉంటాను. చెట్లకి వాటరింగ్ వచ్చేసి ఇందులో తడి తేమ చూసుకొని ఇస్తూ ఉంటానండి. పొద్దున పూట ఇస్తాను, తడి ఉంది లేదు చూసుకొని ఇస్తూ ఉంటాను. ఒకవేళ మొక్కల్లో వాటర్ ఎక్కువైనా కూడా వీటికి ప్రతి మడికి వచ్చేసి ఇట్లా డ్రైనేజ్ హోల్ లాగా పెట్టించామండి, పైప్ పెట్టించేసాము లోపలికి. ఆ పైపు ద్వారా ఎక్సెస్ వాటర్ వచ్చేసి ఈ బకెట్లోకి వచ్చేస్తాయి. వచ్చిన వాటర్ని మళ్ళీ తెల్లారి మళ్ళీ మొక్కలకే వేస్తూ ఉంటామండి. వేస్ట్ డీకంపోజర్ కూడా తయారు చేసుకుంటానండి నేను. ఇది వచ్చేసి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటాను. వారానికి ఒకసారి స్ప్రే చేస్తాను, 15 రోజులకు ఒకసారి మొక్కల్లో పోస్తూ ఉంటాను. దీంతో పాటు చౌహాన్ క్యూ పద్ధతిలో చేసిన ఫ్రూట్ ఫర్మినెంట్ జ్యూసు బాగా తేలిగ్గా ఉందని చెప్పి నేను ఇది ఒక్కటే వాడుతున్నాను. అరటికాయలు తెచ్చి బజార్లో పండిపోయిన అరటికాయలు బాగా పండిపోయినాయి తొక్కలతో సహా కలిపి ఇందులో వేసేసి బెల్లం కలిపేసి, అరటికాయలు ఎంత ఉంటే అంత బెల్లం కలిపేసేసి 21 రోజులు అట్లా కలుపుతూ ఉండాలి. రోజు కలుపుతూ ఉంటే ఇది కలిసిపోయి తీయగా పులిసిపోయిద్ది అనమాట, మంచి వాసన వచ్చిద్ది. 21 రోజుల తర్వాత దీన్ని కూడా మొక్కలకి 20 లీటర్ల బకెట్లో వాటర్ తీసుకొని నిండా ఈ స్పూన్తో 2 స్పూన్లు వేస్తానమాట. వేసి బాగా కలిపేసి మొక్క మొదల్లో 10 రోజులకు ఒకసారి పోస్తాను. ఈ జ్యూస్ అనేది మనం ఏ ఫ్రూట్స్తో అన్నా చేసుకోవచ్చు, ఏ ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటే దాంతో చేసుకోవచ్చు. నేను అరటికాయలతో చేశాను. ఇది చేశాక 21 రోజుల వరకు ఉంచి అక్కడి నుంచి వాడుకోవచ్చు. అక్కడి నుంచి 6 నెలల వరకు దీనిలో పోషకాలు పోకుండా ఉంటాయి. 6 నెలలు వాడుకోవచ్చు ఒకసారి చేసింది. మళ్ళీ ఈ 6 నెలల లోపు మళ్ళీ రెడీ చేసుకుంటా ఉంటే అలా రెగ్యులర్గా కంటిన్యూగా మొక్కలకి ఎరువు అందించిన వాళ్ళం అవుతాం. మిద్దె తోటను అనేది మనం ప్రతిరోజు గమనించుకుంటూ ఉండాలి. చెట్లు పెంచుకున్నప్పుడు చీడపీడలు కూడా వస్తూ ఉంటాయి. మనం సాయంత్రం పూట వచ్చి గమనించుకుంటూ ఉండాలి. పురుగులు అనేది ఎప్పుడు నైట్ టైమే వస్తాయి అన్నమాట, చీకటి పడ్డాక బయటకు వస్తాయి అన్నమాట. పగలంతా మట్టిలో దాక్కుంటాయి, నైట్ టైం బయటకు వస్తాయి అన్నమాట. బయటకు నేనేం చేస్తానంటే నైట్ 9 అలా వస్తాను, ఫోన్ లైట్ తీసుకొని వచ్చి గొంగళి పురుగులు కానీ ఏమన్నా పురుగులు ఉంటే కర్ర పెట్టి ఏరేస్తాను. పేనుబంక అలాంటివి అయితే పోకుండా అలాగే ఉంటాయి పర్మనెంట్గా. అప్పుడు ఏం చేస్తానంటే తెల్లారి పుల్లటి మజ్జిగలో కొంచెం వేప నూనె కలిపి స్ప్రే చేసేస్తూ ఉంటాను. 3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే వారం రోజుల్లో అట్లా పోతుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేసుకొని నిదానంగా కూరగాయలు పెంచుకొని ఎవరికి కావాల్సిన కూరగాయలు వాళ్ళే పెంచుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇలా మిద్దె తోటల్ని ప్రచారం చేస్తూ ప్రజలందరికీ తెలిసేలా అవగాహన చేస్తున్న రైతునేస్తం ఫౌండేషన్ శ్రీ వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.